హాయ్ అండి అందరికీ హాయ్ అండి అందరికీ ఇవాళ శ్రీరామనవమి కదండి. చూడండి మా ఇంటి ముందు ముగ్గు. ఇలా ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలా అందంగా ఉంటుంది కదండి. చూడు, పొద్దున్నే లేచి ఇంటి ముందు కలర్ తెచ్చుకొట్టి ఇలా ముగ్గు పెడితే చాలా అందంగా ఉంటుందండి. గుమ్మం మెయిన్ గుమ్మం ఎంత అందంగా పూజించుకుంటే అంత ఇష్టమంట అమ్మవారికి. మహాలక్ష్మికి చాలా ఇష్టమంట కదా. ఇలా చిన్న చిన్న ముగ్గులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉందో చూడండి. గుమ్మం నిద్ర లేచి వాకిటి ముందు ఇలా గడప పూజించుకొని ముగ్గులు పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ముగ్గులు అంటే? నాకైతే ముగ్గు వేయటం చాలా చాలా ఇష్టం. ఎంత టైం అన్నా ఇట్లా కేటాయించుతా. చూడండి ఎంత బాగుందో కదా. అనుకుంటుండొచ్చు ఎవరు ముగ్గు వాళ్ళకి ఇష్టమని. మా పూజ గది దూరం నుంచి తీస్తాను వీడియో. పూజ అయితే స్టార్ట్ చేసాము. ఈరోజు పువ్వులు దొరకలేదండి. నిన్నటి నుంచి చూస్తే పువ్వులే కనిపించలేదు. అందుకే గన్నేరు పూలతో చేసినామండి పూజ. కానీ చూడండి, అయినా కానీ అందంగా ఉంది పూజ గది. ఎందుకో పూజ గదిలో దీపాలు ఎక్కువ వెలిగించుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా. నేను ఇంకా లైట్ ఆఫ్ చేసి వీడియో తీస్తున్నా. చూడండి ఎంత బాగుందో. లైట్ వేసి తీస్తే కూడా బాగానే ఉంటుంది. లైట్ ఆఫ్ చేసి తీస్తే ఎలా వస్తుందా వీడియో అని ఇలా ఆఫ్ చేసి తీసా వీడియో. చూడండి, పొద్దున్నే రాముల వారికి అభిషేకం చేసుకున్నాం. ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకు పానకం వడపప్పు అండి. కొబ్బరికాయ కొట్టుకున్నాం. ఇంకప్పటికే లేట్ అయిపోయింది చాలా టైం. ఇంకా ఆడవాళ్ళంటే పని లేకుండా ఉంటుందా? మళ్ళీ రెడీ అవ్వాలా, మళ్ళీ గుడికి వెళ్ళాలి. చూడండి, నాకు ఎందుకో పసుపు పెట్టి ముగ్గు పెడితే చాలా అందంగా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ పూజ గదిలో పసుపే ఎక్కువ వాడతా. పసుపు పెట్టి రుద్ది ముగ్గు పెడతా. అందుకే పచ్చగా అనుకుంటుండొచ్చు. చూడండి మా దేవుళ్ళు ఎంత అందంగా ఉన్నారో. ఎక్కువ దీపాలు పెడితే అంత అందంగా కనిపిస్తుంది ఎందుకో పూజ గది. నేనైతే ఇంకా గుడికి వెళ్తున్నానండి. శ్రీరాముల వారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది కదా. 12:30 అవుతుంది స్టార్ట్ అవుతుంది. మీలో ఎంతమంది గుడికి వెళ్ళారు? ఈరోజు రాముల వారి కళ్యాణానికి ఎంతమంది వెళ్తున్నారు?